హలో అండి. ఈరోజైతే నేను మటన్ కర్రీ చేస్తున్నాను అండి. సింపుల్గా అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో మటన్ అయితే ఫుల్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నాను అండి. వాష్ చేసుకొని అలాగే కుక్కర్లో తీసుకున్నాను. సో ఇందులో పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అండి. యాడ్ చేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టేసాను అనమాట. సో మినిమం అయితే 5 to 6 విజిల్స్ సరిపోతాయండి. సో చాలా బాగా కుక్ అయిపోతుంది. అలాగని మరీ మెత్తగా కాకుండా నార్మల్ కుక్ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా ఎలా ఉడికిపోయిందో అని. సో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. చికెన్కైనా మటన్కైనా ఇలాగే ప్రాసెస్ సరిపోతుందండి. సో నేను చెప్పే ప్రాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఆనియన్స్, టమోటాస్ అన్నీ వేసుకొని స్పైసెస్ వేసుకొని వేయించుకోవాలండి. సో వేయించేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ నేను ముందే చేసి పెట్టుకున్నాను. సో ఎప్పుడు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. సో నేనైతే అవి వేసి వేయించేస్తున్నాను. అలాగే కొబ్బరి పేస్ట్ వేసి వేయించేసానండి. సో వేయించేసాక మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా మటన్. సో ఆ మటన్ కర్రీని అయితే ఇందులో వేసుకోవాలి. తర్వాత అయితే బాగా ఉడకనివ్వాలండి. సో ఫైనల్గా అయితే మనమైతే కొత్తిమీర అలాగే మిరియాల పొడి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అందుకని ఇలాగ వేసుకొనేసి సో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. ఇదైతే రైస్ వాటిలో కంటే కానీ ఇడ్లీ ఆర్ దోశ